ఐపీఎల్ 2025లో ఆర్సీబీ గెలుపు ఒక చరిత్ర. కానీ గెలిచిన కొద్ది రోజులకే ఆ ఆనందం విషాదంగా మారింది. విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు చనిపోయారు. ఈ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ టీమ్ మేనేజర్తో పాటు ఈవెంట్ ఆర్గనైజర్స్పై కేసు నమోదు చేసింది. కర్ణాటక అసోసియేషన్ ప్రతినిధులతో పాటు సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన వారికి, గాయపడిన వారికి కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఆర్సీబీ ఆర్థిక సాయం ప్రకటించింది. మరింత ఆర్థిక సాయం చేసేందుకు ఆర్సీబీ కేర్స్ ద్వారా ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఆ ఘటన తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టని ఆర్సీబీ ఇన్నాళ్లకు ఆర్సీబీ కేర్స్ గురించి చెబుతూ ఓ ప్రకటన చేసింది. అభిమానుల కోసం ఆర్సీబీ కేర్స్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. దీని ద్వారా అభిమానులకు అండగా ఉంటామని తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అందిస్తామని పేర్కొంది. ఈ మౌనంలో తాము ఆత్మ పరిశీలన, వినికిడి నేర్చుకోవడంలో గడిపామని, క్రమంగా ఒక అర్థవంతమైన కార్యక్రమం ఆవిష్కృతమైందని ఆర్సీబీ తెలిపింది. మరింత జాగ్రత్తతో, సహకారంతో, మద్దతుతో అభిమానులతో కలిసి ముందుకు నడవడానికి, కర్ణాటక గర్వకారణంగా కొనసాగడానికి అంటూ ఆర్సీబీ తన పోస్ట్లో పేర్కొంది. ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఫలితంగా మహిళల వన్డే ప్రపంచ కప్ మ్యాచ్లు అక్కడి నుంచి తరలిపోయాయి. చిన్నస్వామి స్టేడియంలోనే వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్లు నిర్వహించాలని ఐసీసీ, బీసీసీఐ ముందుగానే షెడ్యూల్ ఫిక్స్ చేశారు. కానీ తొక్కిసలాట ఘటన ప్రభావంతో అక్కడ పెద్ద ఈవెంట్లను అనుమతి ఇవ్వకూడదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వరల్డ్ కప్ మ్యాచ్ల ఆతిథ్యాన్ని చిన్నస్వామి స్టేడియం కోల్పోయింది. వచ్చే సీజన్ ఐపీఎల్ మ్యాచ్లు ఇక్కడ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.